హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి శుభవార్త అయితే అందించింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికైనా సరే మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్ని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకని అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 లక్షల మందికి పైగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. సో అటువంటి వారందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ముఖ్యంగా ఈ పథకం కింద అర్హత అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని తేల్చి చెప్పారు. ఇక అంతేకాదండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఖాతాల్లోకి వేస్తామని ప్రకటించారు. సో ఈ డబ్బులు ఏ తేదీన మన ఖాతాల్లోకి వస్తాయి, ఈ 4 పనులు ఏంటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఒక విషయం పైన అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక మనం చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటే చాలు, అటువంటి వారందరికీ నేరుగా వారి ఖాతాలలోకి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏడాదిలో 18,000 రూపాయలని నేరుగా వారి ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని చెప్పారు. అంటే అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒక పథకం అయితే ఉండిందనమాట. లాస్ట్ గవర్నమెంట్లో వచ్చేసి వైఎస్ఆర్ చేయూత్ అనే పథకం కింద 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామని సో ఆ యొక్క స్కీమ్ ఉంది. సో దాని ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే చాలు, 45 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన పని లేదని మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీతో ప్రజలందరూ కూడా నిజంగా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో మనకు 45 సంవత్సరాల నుంచి డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళని చెప్పేసి ఇప్పుడు చూస్తే మనకు 18 ఏళ్ల నుంచే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ పథకం సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పథకం ఇప్పటి వరకు చూస్తే స్టిల్ మనకు దాదాపు 2 సంవత్సరాలు పైగా కాలం అనేది గడిచిపోయింది. కానీ ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో రేపు ఎల్లుండి అని చెప్తుంది కానీ ఇంకా అమలైతే చేయలేదు. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ కూడా అయితే మనకు తీర్మానించింది. ఈ పథకం కింద 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. సో ఇది 18 సంవత్సరాల డబ్బులు ఎలా వస్తాయంటే, సో ఎవరైతే ఒకే కుటుంబంలో 2-3 ఉన్నారనుకోండి, 2-3కి డబ్బులు రావు, కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇది మీరు నోటీస్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. సో కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే 2-3కి అయితే రావు, కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తాయి. ఈ ఒకరికి కూడా ఆల్రెడీ మీకు పెన్షన్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి మరి ఏ పథకానికైనా మీరు ఎలిజిబిలిటీ కనుక సాధిస్తే మీకు ఈ పథకం అయితే వర్తించదనమాట. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండిపోయి 60 సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగిన వాళ్ళందరికీ ఈ స్కీమ్ అయితే వర్తించబోతుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు 15,242 కోట్ల రూపాయలను కాస్త మనకు బడ్జెట్ రూపంలో కేటాయించబోతుంది. సో ఎందుకని అంటే ఈ పథకాన్ని ఒకేసారి అమలు చేయాలి కాబట్టి. సో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రతి నెలలో కూడా 1,500 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి అలా కాకుండా ఒకేసారి 18,000 రూపాయలని నేరుగా అర్హుల ఖాతాలలోకి అయితే ఇచ్చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
మనకు ఆయా వెల్ఫేర్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా అయితే ఇప్పుడు అర్హులను గుర్తించే పనులు అయితే నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆగస్టు 15 కానుక సందర్భంగా, అంటే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అయితే ఈ లోపల ఖచ్చితంగా ఒక 4 పనులైతే ప్రతి ఒక్క మహిళ, అనగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళ కూడా ఈ 4 పనులైతే చేయాలి. సో ఈ 4 పనులు గనక చేయకపోతే వాళ్ళకి పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఉండదనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారు కదా. సో ఇవైతే ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదు కానీ, సో ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్కి మనకు సర్వే అయితే జరిగింది. ఇది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. సో ఖచ్చితంగా అయితే జరిగిందనమాట. సో మీకు కనుక గుర్తుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేలో భాగంగా సో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి ఈకేవైసీ ఎంతమందికి అయ్యాయి, వాళ్ళకు ఆ కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఉందా లేదా, సో ఇవన్నీ కూడా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద తీసుకుంటారు. మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత 7th స్టెప్ వ్యాలిడేషన్ అయితే మనకు చెక్ చేయడం జరుగుతుంది. ఈ 7th స్టెప్ వ్యాలిడేషన్లో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ చెప్తాను, అవైతే మీరు నోట్ చేసుకోండి. మీకు భూమి ఎంత ఉంది, తడి భూమి ఎంత ఉంది, మెట్ట భూమి అంటే డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఇవి రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఖచ్చితంగా ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువగానే మించిపోతే మాత్రం ఈ పథకానికి మీకు అర్హత అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఖచ్చితంగా చూస్తే కరెంటు బిల్లు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కరెంటు బిల్లు కారణం వల్ల చాలామంది డబ్బులు అయితే లాస్ అయిపోయారు. సో నాకు తెలిసినటువంటి కొన్ని ఫ్యామిలీస్లో 3 పిల్లలు ఉన్నారు, కొంతమందికి 4 పిల్లలు ఉన్నారు. సో వీళ్ళకి డబ్బులు అయితే పడలేదు. రీజన్ ఏంటంటే కరెంటు బిల్ అన్నమాట. సో మీరు తెలివిగా కొంచెం ఆలోచించి కరెంటు బిల్ అనేది మీకు తగ్గించుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనకి ఇప్పుడు మ్యాక్సిమం చూస్తే సెన్సార్ బల్బ్స్, సో ఇట్లాంటివి వాడుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ లైట్స్, మనుషులు లేకపోయినా లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు అట్లాగే ఏసీ వదిలేస్తున్నారు. సో అట్లా చేసుకోకుండా మీరు నేను చెప్పినట్టుగా సింపుల్గా అయితే చేయండి. ఇవి 2 పనులు అయితే చేయండి. ఇక తర్వాత వచ్చేసి మీకు ఇంకొక ఆప్షన్ చూస్తారండి. మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి 4 చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా, ట్యాక్సీలు, ఆటోలు, మ్యాక్సీ క్యాబులు, అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే కార్లు, సొంత కార్లు ఏమైనా ఉన్నాయా, అట్లా చూస్తారనమాట. సో అట్లాంటి చూసినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన అర్హత అయితే ఉండదు. ఇక తర్వాత వచ్చేసి మనకు చూసేటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా మీరు మీ యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైనా కట్టేవారు ఎవరైనా ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఈ పథకం రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ రాదు. ఇక మనకు ఆరోదిగా చూస్తే మనకు 1000 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం అనేది ఎక్కువగా కానీ, అంటే వాణిజ్య విస్తీర్ణం కావచ్చు, ఇంటి విస్తీర్ణం కావచ్చు, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది కూడా మనకు తీసుకుంటారు అర్హతలకి. లాస్ట్ అండ్ ఫైనల్గా 7వది వచ్చేసి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేశారా లేదా. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయి ఉంటే ఏ ఏరియాలో కంప్లీట్ అయి ఉన్నారు, ఇవి 7 రకాలుగా మన యొక్క అర్హతలను అయితే ఫిల్టర్ చేస్తారు. సో ఈ 7 రకాల ఫిల్టర్లో మనం కనుక ఎలిజిబిలిటీ సాధిస్తే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నటువంటి వారందరికీ స్కీమ్కి సంబంధించిన డబ్బులు పడాలి అంటే ఈ 4 పనులు అయితే చేయాల్సి ఉంటుంది. వాటిలో మొట్టమొదటి చూస్తే మీరు ఇప్పటి వరకు ఆధార్ కార్డ్కి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక లేకపోతే వెంటనే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయి కదా, పడ్డ వాళ్ళందరికీ చేయించుకోవాల్సిన పని లేదు. మళ్ళీ ఇక్కడ మీరు నోటీస్ చేయండి పాయింట్ అనేది. సో ఆల్రెడీ డబ్బులు పడిన వాళ్ళకి అవసరం లేదు. ఇప్పటివరకు మీకు ఏ ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది ఏ అకౌంట్లో కూడా పడకపోతే మాత్రమే మీరు ఈ కొత్త అకౌంట్ అయితే చేయించుకోండి. ఇక రెండో పని వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డ్కి, ఆధార్ కార్డ్తో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఇది మీ యొక్క సచివాలయంలో అయినా చేస్తారు, లేదా రేషన్ షాప్లో అయినా చేస్తారు. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది, రేషన్ కార్డుకి సంబంధించి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ ప్రాంతంలో ఉన్నారు, సో అది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ప్రాంతంలో, అంటే మీ తల్లిగారింటి, కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటుంది, మ్యారేజ్ అయినప్పుడు అత్తగారింటి దగ్గరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, లేదా మదర్ తల్లి ఎక్కడుంటే అక్కడైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. ఇవి 2 విషయాల్లో మీరు జాగ్రత్త పడండి. ఇక 4వ పాయింట్గా మనం చూసుకున్నట్టయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలోకి రావాలి అనుకుంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డులో ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయి ఉండాలి.
అండ్ మనకు కుటుంబంలో ఎవరు కూడా ఈ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ప్రస్తుతం గానీ, మాజీలు గానీ, ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఈ స్కీమ్ అయితే మనకు వర్తించదు. సో, ఈ 4 పనులు గనక మీరు రెడీ చేసి పెట్టుకుంటే, ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున మనకు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మనం అప్లికేషన్స్ అవన్నీ గూడా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మీకు నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. అవి గూడా రెడీ చేసుకోండి. మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు, ఇవి 3 అయితే క్లారిటీగా మంచి క్వాలిటీతో ఉండే విధంగా మీరు జెరాక్స్ తీసుకోండి. క్యాష్ టు ఇన్‌కమ్ గూడా మీరు తీసి పెట్టుకోండి. ఇవి 5 రకాల డాక్యుమెంట్స్ అనేటివి మీరు తీసి పెట్టుకోండి. వీటితో పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది ఇప్పుడు అవసరం లేదు. నేను మీకు త్వరలో చెప్తాను. సో, మరో వీడియో చేసి చెప్తాను. అప్పుడు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకోండి. ఎందుకంటే పాత ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ తీసుకొని మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్కీమ్‌కి సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పటికి వాళ్ళు ఫ్రెష్ అడుగుతారు. ఇది మాకొద్దు, ఇది పాతది కాబట్టి మాకొద్దు, ఇది కొత్తది కావాలి మాకని అంటారు. అప్పుడు మళ్ళీ మనం నెట్ సెంటర్‌కెళ్ళో లేదంటే మన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునో ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకొని పోయి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా రిస్క్ లేకుండా నేను మరో వీడియో అయితే చేస్తాను. ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఎప్పుడు మనం తీసుకోవాలనే దానికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి అనౌన్స్‌మెంట్ అనేది వచ్చిన వెంటనే మనకు మొత్తంగా ఆగస్టు 15 సందర్భంగా, అంటే స్వతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మరి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఛానల్‌ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతుండండి. ఎందుకనంటే రీసెంట్లీ నేను తల్లికి వందనం పథకానికి సంబంధించి పిన్ టు పిన్ ప్రతి ఒక్క అప్డేట్‌ని కూడా వీడియోస్ కూడా చేశాను. మీరు ఒకవేళ గమనించకపోతే మళ్ళీ ఒకసారి కూడా మన ఛానల్‌లో చూడండి. 38 రకాల కారణాలు కూడా చెప్పాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోవడానికి. సో, కాబట్టి మీరు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్‌గా మీరు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే పొందే విధంగా నేను మీకు ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోస్‌లో. అవి చూసుకుంటే చాలు, మీరు రెడీ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు రిలీజ్ అవ్వగానే మీ ఖాతాలకు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.